హోలీకి నెల రోజుల ముందే ఆ జిల్లాలోని చెట్లన్నీ పచ్చటి ఆకులతో రకరకాల పువ్వులతో నిండి చూపలను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అత్యంత అందమైనది చూడగానే వీక్షకులను కట్టిపడేసే మోదుగ పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జిల్లా రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులను ఆహ్లాదపరుస్తున్నాయి. రోడ్ల వెంబడి వెళ్తున్న ప్రయాణికులకు ఎర్రటి ఎండలో కూడా స్వర్గంలో ఉన్న అనుభూతిని కలిగిస్తోంది మన ఆసిఫాబాద్ జిల్లా. అవును, జిల్లా రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఈ మోదుగ పూలు ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతమైన జైనూర్, సిర్పూరు, లింగాపూర్, కర్మెరి మండలాల్లో విరబూసి కనిపిస్తున్నాయి. అయితే మోదుగ పూలు అందంగా కనిపించడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసులు చెబుతున్నారు. హోలీలో మోదుగ పూలను దంచి వాటి నుంచి రసం తీసి రంగులు తయారు చేసుకుని హోలీ ఆడుకుంటారు. ఈ మోదుగ పూల రంగులు వాడటం వల్ల ఎలాంటి చర్మ వ్యాధులు రావని ఆదివాసీలు అంటున్నారు. మోదుగను ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారంట. మోదుగ పూలు కాయలను వైద్యంలో వాడతామన్నారు. ఇక ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని ఆదివాసీలు తెలియజేశారు. వసంతకాలం ఆరంభంలోనే మోదుగ చెట్లపై పూలు విరపూస్తాయి. ఈ పువ్వులను అనేక పేర్లతో పిలుస్తారు. ఈ మోదుగ పువ్వులు రెండు రకాలు, ఒకటి తెలుపు, మరొకటి ఎరుపు. దాని ఎరుపు రంగు కారణంగా దీనిని అటవీ అగ్ని అని కూడా పిలుస్తారని ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు చెబుతున్నారు. హోలీ నాడు కామదహనం రోజున 2 వెదురు బొంగులను మోదుగ పూలతోనూ అలంకరించి కామదహనం చేసుకుంటారు. ఇక ఇది ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయ పరంగా వస్తున్నటువంటి ఆచారమని గిరిజనులు చెబుతున్నారు. అయితే మోదుగ పూలను ఆదివాసీలు కేవలం హోలీ రోజు తెంపుకుంటారట. వాటితోనే హోలీ ఆడుకుంటామని చెప్పారు. ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాల పరంగా హోలీ జరుపుకుంటామని, తమ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడానికి సంస్కృతి సాంప్రదాయాలను నేటికీ పాటిస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. ప్రకారంగా మోదుగ పువ్వులతో ఆదివాసులు హోలీ నాడు వాటిని దంచి ఉడకబెట్టి రంగులు తయారు చేసుకుని హోలీ ఆడుకుంటారు. ఆదివాసులు హోలీ ముందు రోజు కామదహనం జరుపుకోవడానికి మోదుగ పువ్వును 2 వెదురు బొంగును పూలతో అలంకరించి మరియు గారెలు ఎన్నో రకాలు 9 రకాలు దానికి పెట్టి మన తినే ఆహారం అవి పెట్టి దానికి పొంగులన్నీ అలంకరించి మనకి ఆదివాసులు హోలీ రోజు జరుపుకుంటారు. మన ఆ పువ్వులు మోదుగ పువ్వులు ఎన్నో మన వ్యాధులు కానీ ఎన్నో మన శరీరానికి అది రంగులు వేయడం వలన అది న్యాయం అవుతుందని మన అప్పుడు పెద్దలు చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా దానికి అలంకరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ముందు సాగుతుందని కొమరంభీం జిల్లా హోలీ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే హోలీ పండుగ పెద్ద ఎత్తున చేస్తున్నామో ఈ ప్రాంతంలో ఆదివాసులు, గిరిజనులు చేస్తున్నటువంటి పెద్ద పండుగ ఏదైతే ఉందంటే అది హోలీ పండుగ. అది హోలీ పండుగ నైతికంగా వస్తున్నటువంటి హోలీ పండుగను మనమందరం కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఇలాంటి పండుగను కెమికల్ కలిసిన రంగులతో కాకుండా స్వచ్ఛందంగా తయారైన పూలతో జరుపుకుంటూ మనం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసులలాగా భావితరాలకు అందిద్దాం. ఇక ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.